హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అప్పటికప్పుడు ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా కప్పు బియ్యం పిండితో ఈ స్నాక్స్ని చేయండి. చాలా ఇష్టంగా తినేస్తారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మరి ఈజీగా చేసుకునే ఈ బియ్యం పిండి అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక పాన్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి ఒక కప్తో ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ని అయితే పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. ఈలోగా పక్కన ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని చిన్నగా తరుక్కున్న 1 ఇంచు అల్లం, మీ కారానికి తగ్గట్టుగా స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలానే కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర అండ్ అలానే కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని వీటిని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కచ్చాబిచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, అసలు వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఈ విధంగా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకున్నానండి. మనం 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాము, 1 కప్పు వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసేసుకున్నామండి. మీ పిల్లలు కారం తినరు అనుకుంటే 1 లేదా 2 పచ్చిమిర్చి వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఎక్కువే వేసుకున్నాను. దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బియ్యం పిండిలో ఈ పేస్టు ఇంకా మనం వేసిన సాల్ట్ మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో అది మనకి ఎసరు మరిగినట్టుగా మరగాలండి. మరిగిన ఆ వాటర్ మొత్తాన్ని ఈ బియ్యం పిండిలో వేసేసుకోవాలి. చెయ్యి అయితే పెట్టొద్దండి, వాటర్ వేడిగా ఉంటాయి కదా. స్పూన్తో కలుపుకొని ఈ విధంగా ఒక్కసారి నొక్కేసి అది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మనం చెయ్యి పెట్టి దీన్ని సాఫ్ట్ ముద్దలా అయితే కలిపేసుకోవాలండి. చూడండి, ఇంకా వాటర్ ఏమీ పడవండి. కప్పు బియ్యం పిండికి కప్పు వేడి నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. వాటర్ అయితే బాగా మరిగించుకోండి. వాటర్ బాగా మరిగించుకొని వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ముద్దైన అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకుంటున్నాను. డివైడ్ చేసుకొని ఇక్కడ మనకి కవర్స్ ఉంటాయి కదండి, బట్టలకి గట్రా వస్తూ ఉంటాయి కదా ఇలాంటి కవర్స్. ఒకవేళ ఇవి లేవనుకుంటే ఆయిల్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్స్నైనా కూడా మీరు వాడుకోవచ్చు. ఈ కవర్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పెట్టుకొని కవర్ని అయితే క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో అయితే మనం చపాతీ ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలి. ఇక్కడ ఇవి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. మందంగా ఒత్తుకుంటే అప్పాలు సరిగ్గా పొంగవు. అదే పలుచగా చేసుకుంటే మనకి ఇవి తీసేటప్పుడు అండ్ అలానే ఆయిల్లో వేసేటప్పుడు మనకి అవి విడిపోతూ ఉంటాయండి. కాబట్టి మీడియంగా చూసుకొని చేసుకోండి. నేను ఇక్కడ ఎడ్జెస్ షార్ప్గా ఉన్న ఈ గ్లాస్తో అయితే మంచి షేప్ని అయితే తీస్తున్నానండి. మీరు ఏదైనా ప్లాస్టిక్ది మూత కానీ ఏదైనా మీకు ఏది వీలైతే దాంతో అయితే ఇలా షేప్ని అయితే క్రియేట్ చేసుకోండి. నేనైతే రౌండ్ షేప్ని అయితే తీస్తున్నాను, అప్పాల్లాగా బాగుంటాయి కాబట్టి. వీటిని అయితే ఈ చివర్లో ఏదైతే ఉందో దాని అంతటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. చూడండి, వీటిని ఈజీగా మనం కవర్ నుంచి సపరేట్ చేయొచ్చండి, ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి. చూసారా, మరీ పలుచగా లేకుండా కొంచెం మందంగా ఉన్నాయి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ పిండిని అయితే మనం మళ్ళీ రీయూస్ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఉండలా చేసుకొని చపాతీలా చేసుకొని గ్లాస్తో మనం షేప్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఇవి అయితే అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మీరు కావాలితే మొత్తం అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 2 మాత్రమే వేసాను. మనం పూరీ చేసుకున్నప్పుడు పూరీ బాగా పొంగాలంటే పూరీ పైన ఇలా ఆయిల్ అనేది వేస్తూ ఉంటాం కదండి, అలానే వీటిపైన కూడా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల మంచిగా పొంగుతూ వస్తాయండి అప్పాలు.
చాలా బాగుంటాయి. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇవి మరీ గోల్డెన్ కలర్ అయితే రావండి. మనం ఓన్లీ బియ్యం పిండితోనే చేస్తున్నాం కాబట్టి కొంచెం తెల్లగానే ఉంటాయండి. ఇప్పుడు వీటిని బయటకు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాను. 2 సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసుకున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఏవైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడు ఎప్పుడూ రొటీన్గా ఒకేలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.